ఇకపై ఇండియన్స్కి నో మోర్ H1B వీసాస్. ఎందుకు ఇలా అంటున్నానంటే రీసెంట్గా టీసీఎస్ కూడా అనౌన్స్ చేయడం జరిగిందండి. మేము ఇకపై H1B ప్రాసెస్ అయితే చెయ్యము అని. ఇంకా ఫ్యూచర్లో చేస్తారేమో తెలియదు, ప్రస్తుతానికైతే చెయ్యము అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా వాళ్ళు 500 మందిని H1B వీసా మీద అమెరికాకి తీసుకొచ్చారంట. వాళ్ళకి వేలల్లో ఎంప్లాయీస్ ఉన్నారంట H1B వాళ్ళు. సో చెయ్యమని చెప్తున్నారు. ఇదే దారిలో మిగిలిన దేశీ కంపెనీలు కూడా ప్రయాణిస్తాయండి. ఎందుకు అని అంటే $1,00,000 వీసా ఫీజు ఒక H1B మీద ఇన్వెస్ట్ చేయడానికి ఏ కంపెనీ ముందుకు రాదండి. పోనీ కన్సల్టెన్సీ ద్వారా మనమే కట్టి చేయించుకోవడానికి ₹1,00,00,000 అండి. దాదాపుగా ₹1,00,00,000 ఉంటే ఇక్కడ దాకా ఎందుకండి, ఇండియాలోనే హ్యాపీగా కాలు మీద కాలేసుకొని బతకమా ₹1,00,00,000 డబ్బులు మన చేతుల్లో ఉంటే. సో దేశీ కంపెనీల ద్వారా ఇకపై H1B ప్రాసెస్ అనేది జరగకపోవచ్చు మ్యాక్సిమం, అన్లెస్ అంటే ట్రంప్ ఆ $1,00,000 వీసా ఫీజు రూల్ అనే దాన్ని సడలిస్తే తప్ప, దాన్ని తీసేస్తే తప్ప ఏ కంపెనీ ఇకపై H1Bs చెయ్యదు. సో ఎవరైనా సరే H1B వీసా మీద అమెరికాకి రావాలనుకుంటే అది కలగానే మిగలబోతుందేమో.